హలో అండి. క్యాబేజ్‌తోని ఈ విధంగా ఎప్పుడైనా కర్రీ చేసి చూసారా? సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఒక గ్లాస్ వాటర్‌ని వేసుకొని మరగనివ్వాలి. సో, ఇక్కడ నేను చిన్న క్యాబేజ్ పొట్టునైతే తీసుకున్నానండి. వీటిని మొదల్లో రిమూవ్ చేసేసి బాగాను వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక సగానికి కట్ చేసేసుకోండి. ఇక్కడ చిన్న బుట్టైనా కూడాను సరిపోతుంది. అండ్ ఇక్కడ రెండు ఉల్లిపాయలను అయితే తీసుకొని మధ్య భాగాన్ని రిమూవ్ చేసేయాలి. సో మధ్య భాగాన్ని రిమూవ్ చేసేసి ఇలాగైతే మనం చాక్తోనైతే కట్స్ అయితే పెట్టుకోవాలండి. సో ఈ విధంగా పెట్టుకున్నాక ఇంకా వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదా. సో ఇక్కడ క్యాబేజ్ని అయితే రెండు కూడాను ఇందులోనైతే వేసేయండి. సో ఈ విధంగా వేసుకున్నాక ఇంకొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక సగం గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా ములిగినట్టయితే ఉండాలి కదా. సో అలాగే ఇందులోని 4 టమాటాలను అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇలా టమాటాని యాడ్ చేసుకుంటే తొక్కు కూడా వచ్చేస్తుంది. అండ్ మీరు 15 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి టమాటా మొత్తం కూడాను తొక్కంతా కూడాను వచ్చేసింది కదా. సో వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసేసి అయితే పెట్టేసుకోవాలి. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనకి తెలిసిపోతుంది అనమాట కుక్ అయిపోతున్నట్లు. సో ఈ వాటర్ని కూడాను మనం యూజ్ చేసుకోవచ్చండి. మీరు పడేయకుండా వీటిని ఒక ప్లేట్లో అయితే తీసేసి ఒక గిన్నెలో తీసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ని కూడాను చల్లార్చుకోవాలి. ఇంకొద్దిగా చల్లార్చుకున్నాక ఇక్కడ మధ్యలో పార్ట్ ఉంటుంది కదండి. సో చాలా గట్టిగా ఉంటుంది. సో ఆ మిడిల్ పార్ట్ని అయితే మొదలు దగ్గర ఆ మిడిల్ పార్ట్ని అయితే అన్ని రెండింటికి కూడాను రిమూవ్ చేసేసుకోవాలండి. సో ఇలా రిమూవ్ చేసేసుకొని వాటిని అయితే పడేసేయండి. సో ఇలా ఉంటుంది కదా. సో అది లేకపోతే మనకి బాగుంటుందన్నమాట. సో అది తినకూడదు కదా అన్న. సో ఇవైతే ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయాలి. అండ్ మిక్సీ జార్ తీసుకొని క్యాబేజ్ తురుమంతా కూడాను యాడ్ చేసుకోవాలి. ఓన్లీ క్యాబేజ్ అనండి యాడ్ చేసుకోండి. మిక్సీలోని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా బౌల్లో యాడ్ చేసుకున్నాక ఇందులో శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటానండి. నేను ఇక్కడ అరకప్పు వరకు అయితే యాడ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఆ విషయం అయితే చెప్తాను లాస్ట్లోని. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అలాగే జీలకర్ర పొడి ఒక పావు చెంచా, ధనియాల పొడి, కారం అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా కూడాను పడుతుంది కదా, చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో లాస్ట్లో ఇంకొద్దిగా వేసాను. మొత్తం అరకప్పు వరకు అయితే వేసుకున్నానండి. 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే మీరు 1 కప్పు వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎందుకు చెప్తున్నాను లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ ఉడకబెట్టుకున్న ఈ ఉల్లిపాయని అలాగే టమాటాని వేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని అయితే పేస్ట్ చేసేసుకోవాలి. అండ్ అదే కడాయి తీసుకొని అందులోని కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసేయండి. ఈ మూత పెట్టేసేలోగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం ప్లేటు అంతా కూడాను మనకు అంటుకోకుండా ఉంటుంది. సో మేము పక్కన పెట్టుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని అంతా కూడాను ఇందులో యాడ్ చేసేయండి. సో మీరు ఏదైనా కూడాను గిన్నెనైతే తీసుకోవచ్చండి. కడాయి మీద సరిపెట్టేటట్లయితే ఉండాలన్నమాట. సో నాకు ఈ ప్లేట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో మీరు దేన్నైనా కూడాను వేసుకోవచ్చు. సో ఇక్కడ మసాలా అయితే కుక్ అయిపోతుందండి. సో ఒక 50% కుక్ అయిపోయింది కదా. సో ఇందులో అయితే మసాలాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, కారం అలాగే జీలకర్ర పొడి, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు అలాగే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. అన్నీ కూడాను పావు చెంచా అయితే వేసుకున్నానండి. సో వీటిని అయితే బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలి. సో లాస్ట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ క్యాబేజ్ దాంట్లో కూడాను నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను కదా. సో ఇవి ఇందులో తక్కువ అయితే వేసుకున్నాక మసాలా అనేది ఇలా వేగిపోతుంది కదా. సో ఇందులోని 1 కప్పు వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఈ గిన్నెతో అయితే తీసుకున్నాను.
సో ఈ గిన్నెతో తీసుకుంటే సరిపోతుందనమాట. సో మొత్తం గ్రేవీ అంతా కూడాను బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఒక స్టాండ్ పెట్టేసుకోండి. ఈ స్టాండ్ పెట్టేసుకొని ఈ గిన్నెని ఇలా ప్లేస్ చేసేసుకొని మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మనకి ఇక్కడ పైదంతా కూడాను స్టీమ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు చెక్ చేసుకుంటే చాక్ అంటకుండా ఉండాలండి. సో ఇలా గట్లగట్ట తీసేస్తే స్టాండ్ ప్లేటు ఒకేసారి అయితే వచ్చేస్తుంది. సో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని పక్కన ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకోండి, చల్లగా అయిపోతుంది. సో అంతలోకి ఇక్కడ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా, ఆల్రెడీ మనం మసాలాలు అనేవి వేయించేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. సో ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ముక్కలుగా. సో ఇక్కడ నాకు కొద్దిగా అంటుకున్నట్లయితే అయ్యిందండి. సో బేసన్ అయితే తక్కువైందనమాట. సో ఇదే నేను చేసిన చిన్న మిస్టేక్ అనమాట. సో బేసన్ ఎక్కువ అయ్యి ఉంటే మనకి చక్కగా గట్టిగా అయితే ముక్కలు అయితే వచ్చేస్తాయండి, అంటుకోకుండా వచ్చేస్తాయి. సో పన్నీర్ ముక్కల్లాగా అయితే వస్తాయి అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇలా కూడాను నాకు చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలందరూ కూడాను మా ఇంట్లో చాలా బాగా నచ్చుకున్నారు. ఇంకొద్దిగా బేసన్ అయితే 1 కప్ వేసుకుంటే కనుక వీటిని మనం పన్నీర్ ముక్కల్లా కూడాను యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో నేను 2-3 టైమ్స్ ఈ కర్రీ అనేది ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా ముక్కలన్నిటిని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది. సో ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో నేను రోటీలోకి చేశాను, ఎలా వచ్చిందో